హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. ఈ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీ విజయవాడలో జరిగింది. అక్కడ ఎన్టీఆర్ కాలనీలో ఉంటున్న రిటైర్డ్ ఇంజనీర్ వెంకట రామారావు మర్డర్ కేసు సంచలనంగా మారింది. ఈ రోజుల్లో మనుషులని నమ్మాలి అంటేనే భయమేస్తుంది. పని మనిషిగా వెళ్లి ఇంటి మనిషిని లేపేసింది ఓ పని మనిషి. అనుష అలియాస్ పల్లెపు మంగ. ఈమెది తెలంగాణలోని కొత్తగూడెం. సరిగ్గా పరికిణి వయసుకి కూడా రాకముందే ప్రేమలో పడింది. తన 12 ఏళ్ల వయసులో ఖమ్మంకు చెందిన రమేష్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతనితో 3 పిల్లల్ని కనింది. అయితే 5 ఏళ్లు తిరిగేసరికి ఈ పిల్లలు వద్దు, నువ్వు వద్దు అని విజయవాడ వచ్చేసింది. ఆ తర్వాత మొదటి భర్తతో ఆమెకు ఎలాంటి కాంటాక్ట్స్ లేవు. ఆ పిల్లల్ని కూడా ఆమె పట్టించుకోలేదు. విజయవాడ వచ్చేసిన తర్వాత ఆమె దగ్గరలో ఉన్న చుట్టుపక్కల ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ బ్రతికింది. అయితే కొన్నాళ్లు అక్కడ ఉన్న తర్వాత మరి ఏమనుకుందో ఏమో కానీ హైదరాబాద్ వెళ్లిపోయింది. అలా వెళ్లిన ఆమె అక్కడే ఉంటూ సేమ్ పనులు చేసుకుంటూ ఈ ఫ్రెండ్ యాప్ ద్వారా రాజా అనే వ్యక్తిని కలుసుకుంది. ఈ రాజా కాలక్రమేణా ఆమెకు బాగా నచ్చేయటంతో రాజా రాజా అంటూ ఆమెను పెళ్లి చేసుకుంది. అయితే 4 నెలలు తిరిగేసరికి అతను కూడా బోర్ కొట్టేసి నువ్వు నాకు నచ్చలేదు, నాకొద్దంటూ రాజాని కూడా వదిలేసింది. ఆ తర్వాత కూడా హైదరాబాద్ లోనే ఉంటూ అక్కడ పనులు చేసుకుంటూ ఫ్రెండ్ యాప్ ద్వారా వేమిరెడ్డి సురేంద్ర రెడ్డిని పరిచయం చేసుకుంది. ఈ సురేంద్ర రెడ్డికి కూడా ఈ సురేంద్రకి ఈ మంగ 2 పెళ్లిళ్ల విషయాలు తెలిసినా కూడా ఆమెను ఇష్టపడ్డాడు. ఇక మంగ కూడా ఈ సురేంద్రని ఇష్టపడింది. ఇద్దరి అభిప్రాయాలు ఆలోచనలు ఒకటే కావటంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. ఇద్దరి ఇష్టాలు కలిశాయి. అందుకే పెళ్లి కూడా చేసుకోవాలని ఫిక్స్ అయ్యి ఇద్దరు శ్రీకాళహస్తికి వెళ్లారు. అక్కడే పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. అక్కడే పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఈ సురేంద్ర పరమ శివభక్తుడు. నెలకొకసారైనా శ్రీకాళహస్తికి వెళ్లి శివ దర్శనం చేసుకోవాల్సిందే. అందుకే తన పెళ్లి శివ సన్నిధిలో జరగాలి అని భావించి అదే విషయం మంగకు చెప్పి అలా ఇద్దరు కలిసి 2025 జూన్ 28న శ్రీకాళహస్తిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆ టెంపుల్ సరౌండింగ్స్ లో ఉన్న ఒక సెల్ షాప్ కి వెళ్లి ఇద్దరు కొత్త సిమ్లు కొనుక్కున్నారు. అప్పటి నుండి ఆ సిమ్లనే ఇద్దరు యూజ్ చేస్తున్నారు. ఆ తర్వాత నులకలపేట వచ్చి అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడ ఉంటున్నారు. అయితే బ్రతుకు తెరువు కోసం ఈ ఇద్దరు పనులు చేసుకోవాలి అనుకున్నారు. అయితే ఈ సురేంద్రని కలిసి అతన్ని పెళ్లి చేసుకున్న గ్యాప్ లో ఈ మంగ తన పని మానేసింది. దీంతో కొత్తగా పని వెతుక్కోవాలి. అందుకోసం ఓ ఏజెన్సీని కాంటాక్ట్ అయింది. ఓ ఏజెంట్ ని కలిసి తనకు పని పిచ్చమని అడిగింది. ఇక ఆ ఏజెంట్ ఏదన్నా పనుంటే చెప్తామని చెప్పాడు. అయితే సరిగ్గా ఇదే టైంలో ఈ రామారావు వీళ్ళని కాంటాక్ట్ అయ్యాడు. అంటే ఈ ఏజెంట్ ని కాంటాక్ట్ అయ్యాడు. తన ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి అనివార్య కారణాల వల్ల మానేయటంతో ఈ రామారావు ఈ ఏజెంట్ ని కాంటాక్ట్ అయ్యాడు. దీంతో ఈ ఏజెంట్ ఈ మంగని రామారావు ఇంటికి పంపించాడు. ఇక ఈ రామారావు విషయానికి వస్తే ఇతనికి 67 ఏళ్లు, తల్లికి 90 ఏళ్లు పైనే ఉంటాయి. భార్య గతంలోనే చనిపోయింది. ఇతనికి 2 పిల్లలు. ఓ అమ్మాయి హైదరాబాద్ లో సెటిల్ అయింది. మరో అబ్బాయి మెడ్రాస్ లో సాఫ్ట్వేర్ జాబ్ లో సెటిల్ అయ్యాడు. దీంతో ఈ తల్లి కొడుకులు ఇద్దరే ఉంటున్నారు. ఇద్దరు వృద్ధులే కావటంతో పని మనిషిని పెట్టుకున్నారు. అయితే ఆమె పని మానేయటంతో ఆ ప్లేస్ లోకి ఈ మంగను తీసుకున్నారు. ఇక ఈ మంగ పని కోసం ఇంటికి రాగానే ఈమె అతి వినయం, అతి మాటలు చూసి ఈమె చాలా మంచిదని నమ్మి వెంటనే పనిలో పెట్టుకున్నాడు రామారావు. అదే అతని ప్రాణం తీసింది. మంగ 4 మాటలు మంచిగా మాట్లాడేసరికి ఆమె చాలా మంచిదనుకున్నాడు రామారావు. అందుకే తన వంటింటి బాధ్యత ఆమెకు అప్పగించాడు. దీంతో మంగ పనిలోకి చేరింది. ఇంటి పని, వంట పని అన్ని చేస్తూ ఉంది. ఇక మంగ చలాకీతనం చూసి ఈ అమ్మాయి చాలా మంచిది, మమ్మల్ని బాగా చూసుకుంటుంది అనుకున్నారు ఈ ఇద్దరు ముసలివాళ్లు. అయితే మంగ పనిలో చేరిన నెక్స్ట్ డే ఈ రామారావు కూతురు హైదరాబాద్ నుంచి వచ్చింది. అయితే వస్తూ తన దగ్గర ఉన్న బంగారాన్ని కొంత తండ్రి దగ్గర ఉంచారని ఆ బంగారాన్ని తనతో పాటు తీసుకొని వచ్చింది. ఇక ఆ బంగారం చూసిన మంగ మనసులో దురాశ పుట్టింది. ఈమె దగ్గరే ఇంత బంగారం ఉంది, పైగా ఇల్లేమో చాలా కాస్ట్లీగా కనిపిస్తుంది, మనుషులు కూడా చాలా కాస్ట్లీగా కనిపిస్తున్నారు, వీళ్ళ దగ్గర చాలా డబ్బు నగలు ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకుంది. ఇక వెంటనే విషయాన్ని సురేంద్రకు చెప్పింది. ఒక్క హత్య 1 టైం సెటిల్మెంట్ అనటంతో అందుకు సురేంద్ర కూడా ఒప్పుకున్నాడు. మరి ఇద్దరి మెంటాలిటీస్ ఒకటే, అంటే క్రూయల్ మెంటాలిటీస్. అందుకే వెంటనే హత్యకు రెడీ అయిపోయారు. రామారావుని చంపేసి అతని బీరువాలో ఉన్న డబ్బుని, నగల్ని కాజేసి అవి తీసుకొని హ్యాపీగా ఎటన్నా వెళ్లిపోయి సెటిల్ అయిపోవాలి అని ప్లాన్ చేసుకున్నారు ఇద్దరు. అలా 3 రోజులు గడిచాయి. అంటే అప్పటికి మంగ ఆ ఇంట్లో పనికి చేరి 3 రోజులే అయింది. నెక్స్ట్ డే రామారావుకి స్పాట్ పెట్టింది. అంటే 2025 జూలై 10న రామారావుని చంపాలని డిసైడ్ అయింది.
అయితే యథాప్రకారం ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకుండా రామారావు తల్లి అయిన సరస్వతి గదిలో పడుకుంది ఈ మంగ. ఎప్పుడు ఆమె గదిలోనే పడుకుంటుంది. ఆమె బాగా ముసలావిడ కావటంతో ఎప్పుడు ఏ అవసరం వస్తుందా అని రామారావు ఆమె దగ్గరే మంగని పడుకోమనేవాడు. దీంతో మంగ కూడా అక్కడే పడుకునేది. అయితే ఈ రామారావుని చంపాలి అనుకున్న ప్రాసెస్ లో మంగ నిద్రపోలేదు, కానీ సరస్వతి దగ్గర నిద్రపోయినట్లు నటించింది. కానీ అర్ధరాత్రి టైంలో లేచి హాల్లోకి వచ్చి పడుకుంది. దీంతో సరస్వతి దాన్ని గమనించి ఎందుకు ఇలా హాల్లోకి వచ్చి పడుకున్నావని అడిగింది. దానికి మంగ లోపల గాలి సరిగ్గా రావటం లేదు, హాల్లో అయితే కొంచెం చల్లగా ఉంది, అందుకే నేను ఇక్కడ పడుకున్నానని చెప్పింది. ఇక ఆ మాటలు నమ్మిన సరస్వతి లోపలికి వెళ్లి పడుకుంది. ఆమె నిద్రపోయాక రామారావు కూడా నిద్రపోయాడా లేదని చెక్ చేసుకొని ఆ తర్వాత ఇంటి వెనక్కి వెళ్లి ఆ ఇంటి వెనక డోర్ ఓపెన్ చేసి ప్రియుణ్ణి ఇంట్లోకి రమ్మంది. ఇక సురేంద్ర ఇంట్లోకి వచ్చాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి రామారావు గదిలోకి వెళ్లారు. వెళ్తూ కారం పొడిని తీసుకుని మరీ వెళ్లారు. అతన్ని అటాక్ చేసే ప్రాసెస్ లో అతను లేస్తే అతని కళ్ళల్లో కారపొడి కొట్టి అతని ముక్కు నోరు మూసేసి చంపేయాలి అనుకున్నారు. అందుకే కూడా కారపొడిని తీసుకొని రామారావు గదిలోకి వెళ్లారు. అతన్ని చంపుతూ ఉండగా మేల్కొన్నాడు. దీంతో రామారావు కళ్ళల్లో కారం కొట్టి అతని ముఖం మీద దిండు పెట్టి నొక్కి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ తర్వాత రామారావు దిండి కింద ఉన్న బీరువా తాళాలను తీసుకొని బీరువాలో ఉన్న 50,000 రూపాయలను బంగారాన్ని తీసుకొని అక్కడి నుండి చెన్నై పారిపోయారు. అది కూడా బస్ లో. అయితే వెళ్తూ బస్ లో పక్కన ఉండే ఒక ఆమెని ఒక్కసారి కాల్ చేసుకోవాలని చెప్పి ఈ మంగ తన రెండవ భర్త అయిన రాజాకు ఫోన్ చేసింది. నా కోసం ఎవరైనా అడిగితే నా గురించి ఎవరైనా అడిగితే నా వివరాలు ఏమీ చెప్పొద్దని అతనికి చెప్పింది. ఆ తర్వాత చెన్నై వెళ్లిపోయి మెరీనా బీచ్ లో చేతులకు టాటూలను, కళ్లకు కళ్లద్దాలను టోటల్ గా గెటప్ అంతా మార్చేశారు. ఎందుకంటే పోలీసులు తమని గుర్తుపట్టకుండా ఉంటారని. అప్పటికే వాళ్ళకి అర్థమైంది ఈ రామారావు హత్య ఎప్పుడైతే బయటకు వస్తుందో ఖచ్చితంగా పోలీసులు తమని వెతుకుతారని. అందుకే సాధ్యమైనంతగా వాళ్ళని గుర్తుపట్టకుండా ఉండాలని వాళ్ళ గెటప్స్ అన్ని చేంజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి శ్రీకాళహస్తి బయలుదేరారు. మరి భర్త పరమ శివభక్తుడు కదా, అందుకే శివుణ్ణి దర్శించుకోవాలని శ్రీకాళహస్తి వెళ్దామనటంతో సరే అని అతని వెనకాలే వెళ్ళింది మంగ. అయితే సరిగ్గా ఇక్కడే ఇద్దరు దొరికిపోయారు. రామారావుది హత్య అని తేలింది. ఈ మంగ ఎప్పుడైతే పారిపోయిందో పారిపోయిన కొద్దిసేపటికే సరస్వతి అంటే రామారావు తల్లి మేల్కొంది. కారణం తన గదిలో తప్ప ఇంట్లో మొత్తం లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. దీంతో ఆ లైట్లు ఆమె కళ్ళల్లో పడి ఏంటి ఈ లైట్లన్నీ ఇంట్లో లైట్లన్నీ ఇలా వెలుగుతున్నాయి ఏంటని ఆమె బయటకు వచ్చింది. తన కొడుకు గదిలోకి వెళ్లి చూసింది. అయితే అతను కదలకుండా ఉన్నాడు. పైగా మొహం నిండా కారపొడి ఉంది. దీంతో ఆమెకు భయమేసి చుట్టుపక్కల వారిని కేకేసింది. దీంతో వాళ్ళందరూ వచ్చారు. రామారావు చనిపోయాడన్నారు. ఇక విషయం పోలీసుల వరకు చేరింది. దీంతో పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ మంగ సురేంద్రలే ఇంటికి వచ్చి సైలెంట్ గా వెళ్లారని తేలింది. దీంతో ఈ ఇద్దరే ఈ పని చేశారని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఎందుకంటే బీరువాలో ఉన్న డబ్బు బంగారం కూడా మాయమైంది. పైగా ఈ మంగ కనిపించడం లేదు. సీసీటీవీ ఫుటేజ్ లో ఆమె భర్త కూడా ఉన్నాడు. దీంతో కన్ఫర్మ్ గా ఈ ఇద్దరు ఈ పని చేశారని వారి కోసం వెతకటం మొదలు పెట్టారు. ఆ క్రమంలోనే పోలీసులకు ఈ సురేంద్ర పరమ శివ భక్తుడని నెలకొకసారైనా శ్రీకాళహస్తి వెళ్తాడని తెలిసింది. దీంతో పోలీసులు కేసుని ఆ కోణం నుంచి దర్యాప్తు చేయటం మొదలు పెట్టారు. ఇక పోలీసులు ఇంతలా తమని వెతుకుతారు అని ఊహించుకొని ఈ ఇద్దరు వెంటనే శ్రీకాళహస్తికి వెళ్లిపోయారు. అంటే చెన్నై నుంచి శ్రీకాళహస్తి వెళ్లారు. పోలీసులు ఈ శ్రీకాళహస్తి ఆలోచన చేస్తారు అని అస్సలు వీరు ఊహించలేదు. అందుకే వెళ్లారు ఇద్దరు. అలా వెళ్లిన ఇద్దరు కొత్తగా మళ్లీ సిమ్ కార్డులు తీసుకోవాలనుకున్నారు. కారణం పోలీసులు తమని వెతుకుతారని ఉన్న పాత సిమ్ కార్డ్స్ ని తీసి పడేశారు. శ్రీకాళహస్తి వెళ్లి గతంలో ఏ షాప్ లో అయితే వీళ్ళు సిమ్ కార్డ్స్ తీసుకున్నారో సేమ్ అదే షాప్ కి వెళ్లారు. అయితే ఈలోగా పోలీసులు ఆ షాప్ వాళ్ళని అలర్ట్ చేశారు. వాళ్ళిద్దరు ఫొటోస్ చూపించి వీళ్ళు సిమ్స్ కోసం వస్తే మాకు వెంటనే కాంటాక్ట్ అవ్వమని చెప్పారు. దీంతో ఈ ఇద్దరు రాగానే గుర్తుపట్టిన ఆ షాప్ యజమాని వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దీంతో ఇక్కడి పోలీసులు శ్రీకాళహస్తి పోలీసులను అలర్ట్ చేశారు. దీంతో అక్కడి పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని ఇద్దరిని విజయవాడ పంపించారు. ఇక విచారణలో తామిద్దరమే రామారావుని చంపేశామని ఒప్పుకున్నారు. అతని దగ్గర ఉన్న డబ్బు బంగారం కోసమే అతన్ని చంపేశామన్నారు ఇద్దరు. ఇక ఎంక్వైరీలో ఈ మంగ 3 పెళ్లిళ్ల స్టోరీ కూడా బయటపడింది. ఈ సురేంద్ర అనేవాడు ఈమెకి 3వ భర్త అని తేలింది. గతంలో ఆమెకు మొదటి భర్తతో 3 పిల్లలు ఉన్నారని, రెండవ భర్తతో కేవలం 4 నెలలు మాత్రమే సంసారం చేసిందని,
ఫ్రెండ్ యాప్ ద్వారా ఈ సురేంద్ర ఆమెకు పరిచయం అయ్యి పెళ్లి చేసుకున్నారని తేలింది. అలా మంగ పని మనిషిగా వెళ్లి ఇంటి మనిషి అయిన రామారావుని చంపేసింది. అది కూడా కేవలం డబ్బు నగల కోసం మాత్రమే. తన లైఫ్ ని సెటిల్ చేసుకోవాలనే దురాశతో ఒళ్ళొంచి కష్టపడకుండా ఈ పనికి పాల్పడింది. అందుకే ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలన్నా భయమేస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్లే మనల్ని మోసం చేస్తున్నారు. అలాంటిది తెలియని వాళ్ళని నమ్మాలి అంటే ఇంకా చాలా కష్టం. ఇక తండ్రి మరణ వార్త తెలియగానే కొడుకు కూతురు వచ్చారు, కేసు పెట్టారు. అలా పని మనిషిగా వెళ్లిన మంగ ఇంటి మనిషి అయిన రామారావుని చంపేసింది. అందుకే పరిచయం లేని వ్యక్తులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.